హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనందరికీ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలంటే ఇష్టమే కదా. ప్రతి కథలో పురాణాల్లో మన చరిత్ర కనిపిస్తుంది. అందుకే అవి అంత ఆసక్తిగా వింటూ ఉంటాం. అలానే ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు జరిపే పరిశోధనల్లో కూడా ఎప్పటికప్పుడు మన పూర్వీకుల కథలు చరిత్రలు బయటపడుతూ ఉంటాయి. వినడానికి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. ఈ వీడియోలో అలాంటి కొన్ని విచిత్రమైన ఆర్కియాలజికల్ ఫైండ్స్ గురించి చెప్పుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటిది ఆంగ్లో సక్సెస్ వార్లాట్. ఇంగ్లాండ్లో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన మానవ అస్థిపంజరం బయటపడింది. మరింత లోతుగా పరిశోధన చేసినప్పుడు తెలిసిందేంటి అంటే, ఆ మానవ శకలం 6వ శతాబ్దానికి చెందిన ఒక పురుషుడిదని, అతను ఆంగ్లో సక్సెస్ కల్చర్కి సంబంధించిన వాడై ఉంటాడని చెప్తూ ఉన్నారు. ఇంగ్లాండ్లోని ఆ ప్రాంతంలో ఆంగ్లో సక్సన్ సంస్కృతికి చెందిన ప్రజలు నివసిస్తూ ఉండేవారని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఆ అస్థి పంజరం పక్కనే పెద్ద పెద్ద కత్తులు, లోహంతో తయారైన గిన్నెలు, గాజు వస్తువులు కూడా భూమిలో పాతిపెట్టి ఉన్నాయి. ప్రాచీన మధ్యయుగ కాలాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గేబర్ థామస్ ఈ అస్థి పంజరంపై కూడా రీసెర్చ్ చేశారు. ఆ వ్యక్తి 6 అడుగుల పొడవు ఉంటాడని, అలాగే అతని శరీరం కూడా కండలు తిరిగి ఉండేదని చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే అతను యుద్ధంలో మరణించిన వీరుడై ఉంటాడని చెప్తూ ఉన్నారు. మార్లా వార్లాట్గా అతన్ని పిలుస్తూ ఉన్నారు. అక్కడి ప్రజల సమాధుల దగ్గర కాకుండా ఈ వ్యక్తిని సపరేట్గా థేమ్స్ నది వైపుగా విడిగా సమాధి చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అతను అక్కడి ప్రజలకి లీడర్ అయి ఉంటాడని అంటూ ఉన్నారు. రెండవది ప్రాచీన టొబాకో. ఉటా ప్రాంతంలో జరిపిన పరిశోధనల్లో అనుకోకుండా బయటపడ్డ శకలాల్ని చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. తవ్వకాల్లో ఒక ఫైర్ ప్లేస్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు పక్షుల ఎముకలు, కాలిపోయి ఉన్న అడవి తంబాకు అవశేషాలు కనిపించాయి. 12,000 సంవత్సరాల క్రితమే మానవులు పొగాకును వాడేవారని తెలుస్తోంది. ప్రాచీన కాలంలో పొగాకు, తంబాకు వాడకం ఉందనే విషయాన్ని మరింత బలపరిచే విధంగా పొగాకు పీల్చడానికి వాడే పైప్ కూడా మరో తవ్వకాల్లో బయటపడింది. అది 3,300 ఏళ్ల క్రితం మానవులు పొగాకు పీల్చడానికి వాడారని తెలుస్తోంది. ఆ పైప్లో నికోటిన్ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆ కాలనాటి ప్రజలు ధూమపానం, తంబాకు నములుతూ డ్రగ్స్ మత్తులో తేలేవారని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఐసేజ్ కాలంలో అప్పటి చలిని తట్టుకోవడానికి, తమ శరీరాల్ని వెచ్చగా ఉంచుకోవడానికి అమెరికా ప్రజలు మొదటగా టొబాకోను వాడటం మొదలుపెట్టారని పరిశోధకులు అంటూ ఉన్నారు. మూడోది నియాండర్థల్. ఇంగ్లాండ్ రాజకుమారి డయానా ప్రాపర్టీ అయిన ఆల్తోర్పీ ఎస్టేట్లో మధ్యయుగ కాలం నాటి ఆనవాళ్ల కోసం కొంతకాలం క్రితం ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపారు. అక్కడ సముద్రపు గవ్వల ముక్కలు దొరికాయి. అవి మధ్యయుగం కాలం నాటివని అనుకున్నారు. వాటిపై కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలిసింది అవి 40 సంవత్సరాల క్రితం నాటివి అని. అక్కడ ఆది మానవుల కాలం నాటి నియాండర్థల్ ప్రజలు నివసించేవారని తెలుస్తోంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ ఆర్కియాలజికల్ పరిశోధకులు రోజర్ మిషెల్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ శకలాలు వారు వాడినవి కాదని, ఆల్తోర్ప్లో సముద్రం ఇంకా ముందుకు ఉండి ఉండొచ్చని, కాలక్రమేణా అది కోతకు గురై వెనక్కి వెళ్లిపోయి ఉండొచ్చని అంటున్నారు. ఈ అన్వేషణకు ముందు వరకు నియాండర్థల్ ప్రజలు చాలా క్రూరంగా, తెలివిలేని వాళ్ళని అనుకునేవారు. కానీ వీళ్ళు వేరే వారితో కమ్యూనికేట్ చేయడానికి గుహల్లో గోడలపై చిత్రాల్ని గీసేవారు. వారి దగ్గర వారిని వారు కాపాడుకోవడం కూడా వారికి తెలుసని పరిశోధనలో తెలుస్తోంది. నాలుగోది ఓల్డెస్ట్ హ్యూమన్ ఫుట్ ప్రింట్ ఇన్ అమెరికా. మెక్సికోలో ఉన్న వైట్ సెయింట్ నేషనల్ పార్క్లో 23,000 క్రితం నాటి మానవుల కాలి గుర్తుల్ని పరిశోధకులు కనుక్కున్నారు. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 14,000 సంవత్సరాల క్రితం నుంచే మానవులు ఉండేవారని అనుకున్నారు. కానీ ఈ ఫుట్ ప్రింట్స్ను రేడియో కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలిసింది 23,000 సంవత్సరాల కాలం నుంచి కూడా మనుషులు జీవించారు అని. పిల్లలు, పెద్దవాళ్లు కలిసి నడిచినట్టుగా ఈ పాదాల ప్రింట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రాళ్లతో తయారైన ఆయుధాలు కూడా అక్కడ దొరికాయి. అవి కూడా 23,000 సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది. అసలు ప్రాచీన కాలంలో మొదటగా అమెరికా వచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలపై ఆర్కియాలజిస్టుల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఐదోది ఏన్షంట్ వైనరీ. ఇజ్రాయెల్లో జరిగిన తవ్వకాల్లో 1500 ఏళ్ల నాటి వైన్ తయారీ కేంద్రం బయటపడింది. గ్రీకు చక్రవర్తి బైంజా 10 కాలం నాటిదిగా గుర్తించారు దీన్ని. యావనే సిటీకి దగ్గరలో 2 ఏళ్ల పాటు పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపారు. 1500 సంవత్సరాల క్రితమే చాలా ప్లాన్డ్గా ఈ వైన్ ఫ్యాక్టరీని కట్టారు. సుమారు 2 మిలియన్ లీటర్స్ వైన్ తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్న వైన్ ప్రెసెస్, వేల సంఖ్యలో మట్టి పాత్రలు కూడా అక్కడ ఉన్నాయి. ద్రాక్ష పళ్లను మొదట కాళ్లతో తొక్కించేవారు. అక్కడ వచ్చిన జ్యూస్ని గదుల్లోకి మళ్లించి అక్కడ ఫెర్మెంటైన్ చేసేవారు. ఫెర్మెంటైన్ అయిన జ్యూస్ని జాడీల్లో నిల్వ ఉంచేవారు. అక్కడి శకలాల లెక్క ప్రకారం యావనే నగరంలో సంవత్సరానికి సుమారు 20 లక్షల లీటర్ల వైన్ తయారయ్యేదని చెప్తూ ఉన్నారు. రాజ్యంలోని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా మంచినీళ్లకు బదులుగా వైన్ తాగేవారని రీసెర్చ్లో తెలుస్తోంది. ఆరోది ద లాస్ట్ ఫ్యూజిటివ్ వెస్యూవియస్.
పురాతన రోమన్ పట్టణం హెర్క్యులేనియన్లో బీచ్ దగ్గర పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అస్థిపంజరం ఒకటి దొరికింది. క్రీస్తు శకం 79లో ఆ ప్రాంతంలో ఉన్న వెసుబియస్ పర్వతం ఒక్కసారిగా పేలింది. అక్కడి ప్రజలు ప్రాణభయంతో సముద్రం వైపుకు పరుగులు తీశారు. అలా అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తుల్లో ఒకరిది ఈ అస్థిపంజరం అయి ఉంటుందని అనుకున్నారు పరిశోధకులు. ఆ వ్యక్తికి 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని, అతని భుజానికి ఒక క్లాత్ బ్యాగ్ తగిలించి ఉందని, దానిలో లోహంతో తయారు చేసిన కొన్ని వస్తువులు, బంగారు నాణాలు బయటపడ్డాయని కూడా చెప్తూ ఉన్నారు. అతని తలపై బలంగా దెబ్బ తగిలి చనిపోయాడని చెప్తూ ఉన్నారు. ఎంత బలమైన దెబ్బ అంటే అతని ఎముకల్లో కలిసిన రక్తం ఇప్పటికీ పరిశోధకులకు కనబడింది. ఇతను అక్కడి ప్రజల్ని కాపాడటానికి వచ్చి ఉంటాడని అంటున్నారు. ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఒడ్డున ఆర్చ్ బోట్లో 330 మంది అస్థిపంజరాలు కనిపించాయి. వెసువియస్ పర్వత విస్ఫోటన నుంచి వచ్చిన విషపు వాయువులు, హై టెంపరేచర్ వల్ల బోట్లో ఆశ్రయం పొందుతున్న బాధితులందరూ కాలి బూడిదైపోయారని తెలుస్తోంది. ఏడోది యాన్షంట్ స్కీ. 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణ నార్వేలోని డిగర్ వార్డెన్ మంచు పర్వతంపై తవ్వకాలు జరిపినప్పుడు గడ్డగట్టుకుపోయిన ఒక చెక్క స్కీని కనుక్కున్నారు. స్కీ అంటే మంచుపైన స్కేట్ చేయడానికి వీలుగా కాలికి వేసుకునే ఒక పొడవాటి చెక్కబోటు. ఇక్కడ దొరికిన స్కీ 1300 సంవత్సరాల క్రితం నాటిదని సర్వేలో తెలుస్తోంది. రీసెంట్గా జరిపిన తవ్వకాల్లో మరొక స్కీ కూడా దొరికింది. ఇది అంతకుముందు దొరికిన స్కీకి జత అని చెప్తున్నారు పరిశోధకులు. రెండోసారి దొరికిన స్కీ మంచులో చాలా లోతుగా కూరుకుపోయి ఉండటం వల్ల చాలా భద్రంగా దాచిపెట్టినట్టుగా ఉంది అంటున్నారు. ఇవి ఆధునిక కాలంలో వాడుతున్న స్కీస్ కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఆ కాలంలోనే మంచులో ప్రయాణించడానికి ఎంతో మెరుగైన స్కీస్ వాడేవారని ఈ తవ్వకాల వల్ల తెలుస్తోంది. కానీ వీటిని వాడిన మనిషి ఏమై ఉంటాడో మాత్రం తెలియలేదు. ఎనిమిదోది క్రూసేడర్ సోట్. ఇజ్రాయెల్లోని అట్లెటికు చెందిన ష్లోమీ కార్జిన్ అనే డైవర్ కార్మెల్ సముద్ర తీరంలో డైవింగ్ చేయడానికి వెళ్ళాడు. సముద్రం లోపల అతనికి 1 మీటర్ పొడవున్న కత్తి కనబడింది. తీసుకొని ఒడ్డుకు వద్దామనుకునే లోపే అక్కడ చాలా పురాతన కళాఖండాలు కనిపించాయి. వాటిలో రకరకాల కుండలు, యాంకర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇసుకతో ఎక్కడ మూసుకుపోతాయో అని వెంటనే ఇజ్రాయెల్ యాంటిక్విటిక్ అథారిటీస్కి సమాచారం అందించారు. పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి అవి 900 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. అన్నింటినీ అక్కడి మ్యూజియంలో భద్రపరిచారు. 9వది ప్రీ హిస్టారిక్ ఆర్ట్ వర్క్. దక్షిణ సైబీరియాలోని కొండెరగై గ్రామం దగ్గర పరిశోధనలు జరుపుతూ ఉన్నప్పుడు అనుకోకుండా 4000 సంవత్సరాల క్రితం నాటి ఎద్దు ఆకారంలో ఉన్న జియోగ్లిఫ్ కనపడింది. ప్రాచీన కళాకృతికి చెందిన ఈ ఆర్ట్ వర్క్ తనకు తానుగా బయటపడింది. మధ్య ఏషియా పెరూ దగ్గరి నాస్కా లైన్స్, ఇంగ్లాండ్లో ఉన్న వైట్ హార్స్ జియోగ్లిఫ్ కంటే కూడా చాలా పురాతనమైంది. ఇది 10 నుంచి 30 అడుగుల దూరంలో సిరామిక్ స్టోన్తో ఉంది. 1940లో అక్కడి రోడ్డు నిర్మాణం కోసం చేసిన తవ్వకాల్లో ఎద్దు ఆకారంలో తలభాగం మొత్తం చెదిరిపోయింది. ఎక్స్కవేషన్ లీడర్ ఆ కాలంలో మధ్య ఏషియాలో జంతువుల్ని యుద్ధ సంస్కృతిలో భాగంగా చూసేవారని, అందుకే రాళ్లతో ఈ ఆర్ట్ వర్క్ చేస్తుంటారని చెప్తూ ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ శిలాఫలకాలు అప్పటి చరిత్రను తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 10వది ఏన్షంట్ ఈజిప్షియన్ స్కల్ప్చర్. ఈజిప్ట్ అనగానే ముందుగా మనకి పిరమిడ్లు గుర్తుకొస్తాయి. కానీ వాటికంటే ఆశ్చర్యకరమైన కట్టడాలు ఈ పిరమిడ్స్కి ఎదురుగా ఉంటాయి. అవే స్పింక్స్. ఇవి 3000 సంవత్సరాల క్రితం నిర్మించినవి. 2.7 కిలోమీటర్ల పొడవు గల దారిలో ఒకదానికి ఒకటి ఎదురుగా కూర్చున్నట్టుగా ఈ స్పింక్స్ ఉంటాయి. మానవుని తల, శరీరం అంతా సింహంలాగా డేగరెక్కలతో వింతగా ఉంటాయి ఈ సింహికలు. గ్రీకు మరియు ఈజిప్ట్ల పురాణాల ప్రకారం ఈ సింహికలు చూడ్డానికి భయంకరంగా ఉన్న ఆ ప్రదేశానికి సంరక్షకులుగా భావించేవారు. వీటిలోనే సృష్టి రహస్యం దాగి ఉందని కొందరు నమ్ముతూ ఉండేవారు. ఎన్నో ఏళ్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఏదో ఒక ఆశ్చర్యపరిచే విషయం ప్రతిసారి బయటపడుతూనే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.